కొనసాగిస్తారని, జూన్ 4వ తేదీ మనకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్నందున ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడానికి మనకి ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి గారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి సారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, గురించిన ఏఎస్ఐ గారికి, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ సిఐ గారు చెప్పినారు, కొంచెం ఏదైనా కానీ సమస్యలు వస్తాయేమో అని ఊహించినాం ఓట్ల సందర్భంగా. కానీ మీ గ్రామంలో నాయకులు అయితేనేమి, గ్రామస్తులు అయితేనేమి అందరూ కూడా బాగా సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు చేసినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు న్యూస్ చూస్తుంటారు, పేపర్ చదువుతుంటారు. రకరకాల ప్రాంతాల్లో మనకు చాలా అల్లర్లు చెలరేగినాయి. తాడపత్రి అయితేనేమి, పల్నాడులో మాచర్లు అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, అది రకరకాల కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో క్షణికావేశాలకు లోనైపోయి లాస్ట్కి పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఉన్నందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ కమిషను కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది. మనకు వచ్చే నెల 10వ తేదీ వరకు, అంటే జూన్ 10వ తేదీ వరకు కూడా సభలు కానీ, సమావేశాలు కానీ, గుంపులుగా ఉండడం కానీ, గుంపులుగా టౌన్లోకి రావడం కానీ, ఎందుకంటే అవన్నీ మీకు తెలియవు. ఏదో 10 మంది వస్తారు టౌన్లోకి, ఆ విధంగా రాకూడదు. ముఖ్యంగా మనకు 4వ తేదీ, ముఖ్యంగా 1వ తేదీ. ఎందుకు 1వ తేదీ చెప్పండి? ఎవరన్నా 1వ తేదీ నుంచి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మనకు చిట్ట చివరి దశ ఎన్నికలు. భారతదేశంలో 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి. మనకు 4వ దశ జరిగింది. ఇంకా ఈ రోజుకు 6వ దశ అయిపోయింది. ఇంకొక దశ ఉంది, 7వ దశ. 7వ దశ 1వ తేదీ అయిపోతుంది. అయిపోతానే ఏమొస్తాయి టీవీలలో అంతా? ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంటే ఊహిస్తారు, ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు, ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వస్తారని వాళ్ళు రకరకాల ఊహలు వేస్తారు. అప్పటి నుంచి కూడా మనం అంతా కూడా గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే విజిల్స్ వేయడము, కేకలు వేయడము, టపాకాయలు కావడము, ఇవన్నీ కూడా. అంటే ఒకప్పుడు అవన్నీ చేస్తే నేరం కాదు. టపాకాయలు కాల్చినారు, మీరంతా చూసింటారు, ఊరేగించినారు, అదంతా నేరం కాదు. కానీ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడో 2-3 సార్లు జరిగింది. కానీ వాళ్ళు అట్లా ఉండదు కదా, ఆ ఊర్లకే కాదు, అన్ని ఊర్లకు నియమ నిబంధనలు ఒకటే పెట్టేసినారు. టపాకాయలు కాల్చకూడదు, సభలు సమావేశాలు ఉండకూడదు, గుంపులుగా జనాలు ఉండకూడదు. ఇదంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేసినారు. ఆ విధంగా ఎక్కడెక్కడైతే జనాభా ఎక్కువ ఉందో ఆ గ్రామాల్లో మేము కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ చట్టం దృష్టిలో తెలిసి చేసినా తెలియజేసినా అది నేరం అవుతుంది. నాకు తెలుసు సార్, గుంపులు 4 ఉంటే నేరం అనేది నాకు తెలియదంటే ఒప్పుకోరు. ఇంకా నేరం అంటే నేరమే, అంతే. అప్పుడు మీరు గ్రామ పెద్దలు కావచ్చు, పిల్లలు, కొంత గ్రామస్తులు మీ పిల్లలను కూడా ఆ 4 రోజుల సమయం, ఆ 2 రోజులు ఊరుకుంటే ఇంకా అయిపోయింది, అంతే. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడినాక ఒకరు గెలిచాలా, ఒకరు ఓడిపోవాలి, అంతే కదా. అందరైతే గెలిచలేరు కదా. 10 మంది పోటీలో ఉన్నారు, 10 మంది గెలుస్తారా? దైవాధీనం, అదృష్టం ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఊరు ఇద్దరు అందరు మిగతా 9 మంది ఓడిపోయేటోళ్ళే కదా. ఒకరే కదా గెలిచేది. 10 మంది పోటీలో ఉన్నారు, మనకు ఒకరే గెలుస్తారు. కానీ ఎవరు గెలిచినా మన ఊరు, మన కుటుంబాలు, మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలా. మనమంతా కూడా దానికి ఎవరైనా ఒకరు అట్రాక్ట్ మీరే గ్రామస్తులు నచ్చప్పుకుంటే మంచిది. పోలీస్ స్టేషన్ వరకు వచ్చి పోలీసులు వచ్చి ఇదంతా అవసరం లేదు. గ్రామంలో 4 పెద్దలు దండిస్తాడికి అయిపోతుంది, అంతే సమస్య. ఒకవేళ మితిమీరి కనుక అప్పుడు మా దగ్గరికి వస్తే మేము కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా చేయాలా, కేసు కట్టాలన్నా, తీసుకుని స్టేషన్లో పెట్టాలన్నా, ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనుషులను బట్టి ఏర్పాటు చేస్తాం. మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి వచ్చే 4వ తేదీ, 1వ తేదీ నుంచి 1వ తేదీ ఆ రోజు వస్తాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు, వాళ్ళతో సంబంధం లేకుండా ఎవరు గెలుస్తారో, ఎవరి పని వాళ్ళు తప్పదు కదా. ఎవరు గెలిచినా మన పని మనకు తప్పదు. మన బాధ్యత మనం నెరవేర్చుకుంటే పోతుండాల్సిందే. అదంతా తాత్కాలికం, అంతే. ఆ రోజు ఏదో రోజు మాట్లాడుకుంటాం, పోతుంటాం, అంతే. అది అట్లే ఉండాలా. ఎన్నికలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే కదా. అవన్నీ మన గ్రామంలో మీరు రేపు పొద్దున ఎదురెదురుగా ఉంటారు, ఒకరి ముఖాలు ఒకరు తీసుకోవాలా. మనమంతా ఒకే గ్రామంలో ఓరుకోరు సాధించు. ఎవరన్నా గ్రామం, ఇంత పెద్ద గ్రామం, ఈ పెద్ద గ్రామంలో 1-6 వస్తాయి. వచ్చినప్పుడు కూడా దాని సమయం వాటికి పోలీసులు చెప్పడం, మీరే సరిపాటు చేస్తే గ్రామం ప్రశాంత వాతావరణం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ చూస్తే మీకు తెలుస్తారు, ఒక్కసారి ఎలక్షన్లో కోడ్ ఉన్నప్పుడు ఏదైనా నేరాలంటే ప్రతి ఎలక్షన్ 4-3 ఎలక్షన్లో ఏం